హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఎస్ అకాడమీ. నేను మీ అశోక్. సో ఈ వీడియో ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ అందరికి కూడా షేర్ చేయండి. సో బేసిక్గా మనము ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకున్నప్పుడు, అంటే ఒక బిగినర్ కానివ్వండి, లేకపోతే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ ఉన్న క్యాండిడేట్స్కి ఏమవుతుంది అంటే, ఎగ్జామ్ ప్రిపరేషన్ అన్నప్పుడు మార్కెట్లో ఎవరో ఒకరు ఒక కొత్త బుక్ లాంచ్ చేస్తారు. సో స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉంటుంది, అరే కొత్త బుక్ లాంచ్ చేశారు కదా, ఇది అకార్డింగ్ టు న్యూ ప్యాటర్న్ ప్రకారం ఉందని చెప్పేసి టక్కుమని వెళ్ళి బుక్ కొనుక్కుంటాడు. అదే బుక్ మీద డిపెండ్ అవుతాడు అనమాట, విచ్ ఇస్ అబ్సల్యూట్లీ రాంగ్. మన ఆల్రెడీ ప్రిలిమ్స్లో చాలా మంది, ఆల్మోస్ట్ 95% ఆఫ్ ద స్టూడెంట్స్ ఎవరైతే లోకల్ ఆథర్స్ రాసిన బుక్స్ మీద డిపెండ్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఫెయిల్ అయ్యారు. ఎగ్జాంపుల్ సొసైటీ తీసుకోండి, సొసైటీకి దాదాపుగా 2-3 కొత్త బుక్స్ వచ్చినాయి మార్కెట్లోకి, అందరూ అదే బుక్స్ మీద డిపెండ్ అయ్యారండి. ఒక్క క్వశ్చన్ వచ్చింది లేదా బుక్స్లో నుంచి. మరి ఇక్కడ సరే, ఆథర్ బుక్ లాంచ్ చేసుకున్నాడు, వాళ్ళు డబ్బులు క్యాష్ చేసుకున్నారు, బాగానే ఉంది. మరి ఇక్కడ మీకేమైందండి? యూ హ్యావ్ వేస్టెడ్ యువర్ వాల్యుబుల్ టైం. మీ టైం అంతా ఇక్కడ వేస్ట్ చేసుకున్నారు. అదే మీరు దీన్ని ఎలా చదవాలి అనే ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్నో, లేకపోతే మీ యూపీఎస్సీ ఫ్రెండ్స్ ఎవరైనా అడుగుంటే వాళ్ళు మీకు కొద్దిగా గైడ్ చేసేవాళ్ళు, కరెంట్ అఫైర్స్ ఏమైనా లింక్ చేసుకొని వాళ్ళు కొద్దిగా మీకు హెల్ప్ చేసేవాళ్ళు అనమాట. సో ఎప్పుడు కూడా లోకల్ ఆథర్స్ లాంచ్ చేసే బుక్స్ మీద మీరు డిపెండ్ అవ్వకండి. యూపీఎస్సీ స్టాండర్డ్ బుక్స్ మీద డిపెండ్ అవ్వండి, తర్వాత తెలుగు అకాడమీ బుక్స్ మీద డిపెండ్ అవ్వండి, కరెంట్ అఫైర్స్ మీద డిపెండ్ అవ్వండి. ఎందుకంటే ప్రతి సబ్జెక్ట్ కూడా కరెంట్ అఫైర్ లింక్ చేసుకొని అడుగుతున్నారు కాబట్టి ఆల్రెడీ ప్రిలిమ్స్లో చూశారు. సో మెయిన్స్లో దయచేసి మిస్టేక్స్ అయితే చేయకండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మన అకాడమీ నుంచి మనం బుక్స్ లాంచ్ చేయడం పెద్ద మ్యాటర్ మీరు చెప్పండి. ఒక బుక్ మనం లాంచ్ చేసాము అంటే అది స్టూడెంట్కి 100% ఉపయోగపడేలాగా ఉండాలి, అండ్ స్టూడెంట్ దాని నుంచి బెనిఫిట్ పొందాలి, ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ వచ్చేలాగా ఉంటేనే మనం లాంచ్ చేసుకోవాలి. మన దగ్గర వీ హ్యావ్ ఎనఫ్ కంటెంట్ అండి, మా దగ్గర కంటెంట్ ఉంది, కాకపోతే ఈ కంటెంట్ మా స్టూడెంట్స్కి హెల్ప్ అవ్వాలి అనే ఉద్దేశంతో మా స్టూడెంట్స్కి ఇస్తున్నాం, బాగానే ఉంది. బట్ బయట ఏమవుతుందంటే ఎక్కువ మిస్యూజ్ చేసుకుంటారు అనమాట, కంటెంట్ మిస్యూజ్ చేసుకొని ఒకటి రిలీజ్ చేస్తే ఇది మాదే అని చెప్పుకుంటారు అనమాట. అందుకని మేము ఎక్కువ మన మెటీరియల్ బయటికి రిలీజ్ చేయమన్నమాట, ఓకేనా. అండ్ మనం ఒక బుక్ రిలీజ్ చేసాము అంటే అది ప్రాపర్గా అథెంటిక్గా ఉంటేనే రిలీజ్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, రీసెంట్గా చాలా బుక్స్ రిలీజ్ చేస్తున్నారు ఆథర్స్, అసలు వాళ్ళకి ఒక అథెంటిసిటీ కూడా లేదు, ఏం లేదు. జస్ట్ ఎగ్జామినేషన్ టైం ఉంది, నేను ఒక బుక్ రిలీజ్ చేయాలని రిలీజ్ చేశారండి. ఒక బుక్ రిలీజ్ చేయడం అంత ఆషామాషియా మీరు చెప్పండి? ఒక బుక్ మనం రిలీజ్ చేస్తున్నాము అంటే కంప్లీట్గా సిలబస్కి తగ్గ కంటెంట్ ఇవ్వాలి, కరెంట్ డేటా యాడ్ చేశారో లేదో చూడాలి, ప్రూఫ్ రీడింగ్ చేయాలి ముఖ్యంగా. ఇంత షార్ట్ టైంలో ఎవరు కూడా అంత ప్రూఫ్ రీడింగ్ చేసి అంత బుక్స్ అంత ప్రాపర్గా చదివి లాంచ్ చేసింది ఏం లేదండి. ఏదంటే డబ్బులు షార్ట్ టర్మ్లో డబ్బులు సంపాదించేసుకోవాలి, స్టూడెంట్స్ మోసం చేయాలి, ఇదే వీళ్ళకి తెలిసింది. సో దయచేసి మీరు అలా లోకల్ ఆథర్స్ లాంచ్ చేసిన బుక్స్ మీద అస్సలు డిపెండ్ అవ్వకండి. ఖచ్చితంగా యూపీఎస్సీ స్టాండర్డ్ బుక్స్ని మాత్రమే రిఫరెన్స్గా తీసుకోండి. చాలా యూపీఎస్సీ స్టాండర్డ్ బుక్స్ మనకి తెలుగు మీడియంలో కూడా అవైలబుల్గా ఉన్నాయి. లేదంటే మీ యూపీఎస్సీ ఫ్రెండ్స్ యొక్క హెల్ప్ తీసుకోండి. తీసుకొని మీరు ఒక హై స్టాండర్డ్లో ప్రిపేర్ అవ్వండి. క్వశ్చన్ పేపర్ యూపీఎస్సీ స్టాండర్డ్లో అడుగుతున్నప్పుడు ఇప్పుడు బుక్స్ లాంచ్ చేసే ఆథర్స్ ఈ లెవెల్లో ఉంటారండి. మీరు ఈ లెవెల్లో ప్రిపేర్ అయితే మరి ఇక్కడికి ఎప్పుడు రీచ్ అవ్వాలి మీరు? ఇప్పుడు సింపుల్ లాజిక్ చెప్తా అండి, యూపీఎస్సీకే స్టాండర్డ్ బుక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ వస్తాయా లేదా అనే డౌట్ ఉంటుంది. మరి అలాంటప్పుడు గ్రూప్ 2లో చిన్న చిన్న ఆథర్స్ లాంచ్ చేసే బుక్స్ నుంచి వస్తాయని మీరు ఎలా నమ్ముతున్నారండి? సో అలా నమ్మించి మాయ మాటలు చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు సొసైటీలో. ఒక బుక్ వాళ్ళు లాంచ్ చేశారంటే నా బుక్ కొనండి, నా బుక్లో నుంచే మొత్తం వస్తాయని చెప్పుకునే ఎదవలు ఉంటారు. చెప్పాలంటే వాళ్ళు ఎదవలండి, ఓకేనా. అలాంటి ఎదవల బుక్స్ మీరు కొన్నారు అంటే మోసపోతారు, వాళ్ళకి ఎటువంటి క్రెడిబిలిటీ కూడా లేదు, ఓకేనా. ఏదో డబ్బులు వస్తున్నాయి అని చెప్పేసి అలాంటి పాపపు సొమ్ము అంట నేను దాన్ని. అలాంటి పాపపు సొమ్ము ఎప్పుడు తినకూడదండి. ఇప్పుడు ఒక స్టూడెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 500 రూపాయలు పెట్టి మీ దగ్గరకు వచ్చాడు అంటే దాని నుంచి మీరు 100% రిటర్న్స్ ఇచ్చేలాగా ఉండాలి. అంతేగాని నాకు ఒక 500 వచ్చినాయి, వాడు మొఖాన ఒక పుస్తకం పడేస్తే వాడు చదువుకుంటాడు, ఎగ్జామినేషన్లో వస్తుందా లేదా నాకేం సంబంధం అని అనుకునే బ్యాచెస్ చాలా ఉన్నాయి. సో దయచేసి అలాంటి స్కామర్స్ దగ్గర నుంచి దూరంగా ఉండండి, అలాంటి లూట్ చేసే ఆథర్స్ దగ్గర నుంచి దూరంగా ఉండండి, ఓకేనా. ఒకవేళ మీకు బై మిస్టేక్ ఆ బుక్ కొనేసుకున్నాము అని మీరు ఫీల్ అయ్యారనుకోండి, ఒక ఒక బేసిక్గా జరిగే స్కామ్ ఏంటో తెలుసా అండి? ఒకళ్ళు ఏదైనా బుక్ లాంచ్ చేస్తున్నారు అనుకోండి, అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం అంతా కాపీ పేస్ట్ చేసి దాంట్లో డంప్ చేస్తారు, ఏముండదు. మీరు కావాలంటే ఎవరైతే కొన్న వాళ్ళు ఉంటారు చూసారా, మీరు ఆ బుక్స్ని తీసుకెళ్ళి ఆల్రెడీ మార్కెట్లో ఉన్న బుక్స్తో కంపేర్ చేసి చూస్తే యాజ్ ఇట్ ఈస్గా కొద్దిగా చేంజ్ కూడా ఉండదు. అదే మ్యాటర్ని అటు ఇటు తిప్పేసి దోశలాగా మారుస్తూ ఉంటారు, కానీ ఏం చేంజ్ ఉండదండి, ఓకేనా. సో మీరు స్టాటిక్ పార్ట్ కోసం ఖచ్చితంగా తెలుగు అకాడమీ అండ్ యూపీఎస్సీ స్టాండర్డ్ బుక్స్ మీద రిలే అవ్వండి. అండ్ కరెంట్ డేటా కోసం విజన్ ఐఏఎస్ వాళ్ళు రిలీజ్ చేసే PT 365 ఉంటాయి ఇయర్ లాంగ్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎకానమీ ఉందనుకోండి, ఎకానమీ ఇయర్ మొత్తం ఏం జరిగింది అని చెప్పేసి వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో ఇస్తారు. సో ఇంగ్లీష్ మీడియం ఇచ్చినంత మాత్రం అదేం పెద్ద కేంబ్రిడ్జ్ ఇంగ్లీష్ ఏం కాదండి.
అది మీ యూపీఎస్సీ ఫ్రెండ్స్ని అడిగి దాన్ని తెలుగులోకి మీరు ట్రాన్స్లేట్ చేయించుకొని జనరల్ తెలుగులోకి చెప్పించుకున్నారనుకోండి, మీకు కూడా హెల్ప్ అవుతుంది. ఓకేనా? అండ్ బుక్స్ లాంచ్ చేసే ఆథర్స్ ఎవరైతే వీడియో చూస్తున్నారో మీకు నా మీద కోపం ఉండొచ్చు. సో దయచేసి ఇలాంటి మోసాలు స్టూడెంట్స్ మీద చేయకండి. మీకు డబ్బులు కావాలి అనుకుంటే లీగల్ మీన్స్లో మీరు సంపాదించుకోండి, కానీ ఇలాంటి చిల్లర చిల్లర వేషాలు వేసి అనవసరంగా స్టూడెంట్స్ జీవితంతో ఆటలు ఆడుకోకండి. దట్ ఈస్ దేర్ వాల్యుబుల్ టైం. ఈ టైంలో వాళ్ళకి జాబ్లు వచ్చే టైంలో ఏదో బుక్కులు ఉన్నాయి లాంచ్ చేసాను డబ్బులు సంపాదించుకుందాం అని చీప్ మెంటాలిటీతో మీరైతే దయచేసి బిహేవ్ చేయకండి. యూఆర్ అన్ ఎడ్యుకేటర్. ఓకేనా? దయచేసి ఆ ఎథిక్స్ని కాపాడుకోండి బయట. ఓకేనా? మాకు పెద్ద మ్యాటర్ కాదండి బుక్స్ రిలీజ్ చేయడం. కాకపోతే ఒక బుక్ రిలీజ్ చేస్తే అది అథెంటిక్గా స్టూడెంట్కి హెల్ప్ అయితేనే కానీ రిలీజ్ చేయం మేము. ఓకేనా? అంటిల్ అండ్ అన్లెస్ మన అకాడమీ నుంచి ఒక బుక్ కూడా బయటికి రాదు. బుక్ బయటకు వచ్చిందంటే అది 100కి 100% స్టూడెంట్కి న్యాయం జరిగేలాగా ఉంటే మాత్రమే రిలీజ్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ ద రీజన్ మనం ఇప్పుడు దాకా ఒక బుక్ కూడా లాంచ్ చేయలేదు. ఓకేనా? ఇంకా క్రెడిబుల్ ఎడ్యుకేటర్స్, క్రెడిబుల్ ఆథర్స్ అండ్ క్రెడిబుల్ ర్యాంకర్స్ చాలా మంది ఉన్నారండి. కాకపోతే బుక్ మన కంప్లీట్గా మెటీరియల్ ఏదైతే రాసేది ఉంటుందో రాసి ప్రూఫ్ రీడింగ్ చేసి మిస్టేక్స్ అన్ని అనలైజ్ చేయడానికి 3 to 6 months టైం పడుతుంది. ఏదో నోటిఫికేషన్ వచ్చింది, సరదాగా బుక్ రిలీజ్ చేసాము, డబ్బులు సంపాదించుకున్నాం అంటే వేస్ట్ ఆఫ్ టైం అండ్ యువర్ వాల్యుబుల్ మనీ అనమాట. రైట్? సో ఇది మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా? వాళ్ళకు కూడా అట్లీస్ట్ హెల్ప్ అవుతుంది. ఒక 10 మందికి హెల్ప్ అయినా చాలు అని వీడియో చేస్తున్నాను. ఓకేనా? సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి మీ మెయిన్స్ కోసం. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.